బీహార్ ఎన్నికల వేళ అపశృతి చోటు చేసుకుంది. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మద్దతుదారుడైన దులార్ చంద్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో జేడీయూ అభ్యర్థి అయిన అనంత్ సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇదిలా ఉంటే దులార్ చంద్ యాదవ్ హత్య నేపథ్యంలో పాట్నా రూరల్ ఎస్పీని బదిలీ చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న బీహార్ ఎన్నికల ప్రచారంలో దులార్ చంద్ యాదవ్ హత్య కలకలం రేపింది. దులార్ చంద్ యాదవ్ జన్ స్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్కు గట్టి మద్దతుదారుడు. కాగా పాట్నాకు సమీపాన గల మొకామా నియోజకవర్గంలో జన్ స్వరాజ్ పార్టీ తరఫున పీయూష్ ప్రియదర్శి పోటీ చేస్తున్నారు. అయితే ఇటీవల పీయూష్ ఎన్నికల ప్రచారంలో ఉండగా అదే సమయాన జేడీయూ కార్యకర్తలు ఎదురొచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అదే సమయంలో అక్కడే ఉన్న పీయూష్ మామ జనస్వరాజ్ పార్టీ కార్యకర్త అయిన దులార్ చంద్ యాదవ్పై కొంతమంది కాల్పులు జరిపారు. దీంతో దులార్ చంద్ యాదవ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్య నేపథ్యంలో మొకామా నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దులార్ చంద్ యాదవ్ హత్య నేపథ్యంలో మొకామా నుంచి జేడీయూ తరఫున పోటీ చేస్తున్న అనంత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. దులార్ చంద్ హత్య తర్వాత అనంత్ సింగ్ పరారీలో ఉన్నారు. అయితే ఆయన కోసం పోలీసులు డేగ కళ్లతో నిఘా పెట్టారు. చివరకు ఆయన ఆచూకీ తెలిసింది. దీంతో ఈ నెల 2వ తేదీన అనంత్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనంత్ సింగ్ అనుచరులు మణికాంత్ ఠాకూర్, రంజిత్ రామ్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారించేందుకు వీరిని పాట్నాకు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. కాగా అనంత్ సింగ్ను అరెస్ట్ చేయడాన్ని జనస్వరాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి స్వాగతించారు. అయితే దులార్ చంద్ హత్య జరిగిన వెంటనే అనంత్ సింగ్ను అరెస్ట్ చేసి ఉన్నట్లయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అనంత్ సింగ్ అరెస్టుకు ఇంత ఆలస్యం జరిగి ఉండాల్సింది కాదన్నారు పీయూష్ ప్రియదర్శి. కాగా దులార్ చంద్ యాదవ్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని తాను కోరుకుంటున్నట్లు పీయూష్ ప్రియదర్శి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అరెస్ట్ అయిన అనంత్ సింగ్కు జేడీయూలో ప్రముఖ నాయకుడిగా పేరుంది. అనంత్ సింగ్ గతంలో అనేకసార్లు మొకామా నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అనంత్ సింగ్ భార్య నీలందేవి మొకామా అసెంబ్లీ సెగ్మెంట్కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా ప్రస్తుతం నీలందేవి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు కేసు పెట్టారు. అయితే ఈసారి మొకామా నుంచి జేడీయూ నుంచి అనంత్ సింగ్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా దులార్ చంద్ యాదవ్ హత్య కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని జేడీయూ సీనియర్ నేత అనంత్ సింగ్ పేర్కొన్నారు. పీయూష్ ప్రియదర్శి కార్యకర్తలపై దాడి జరిపించింది మొకామా సెగ్మెంట్ ఆర్జేడీ క్యాండిడేట్ వీణాదేవి భర్త అయిన సూరజ్బాన్ సింగ్ అని అనంత్ సింగ్ ఆరోపించారు. కాగా దులార్ చంద్ యాదవ్ హత్య ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా బీహార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాదు అల్లర్లు నివారించడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో పాట్నా రూరల్ ఎస్పీని ఉన్నతాధికారులు బదిలీ చేశారు. కాగా బీహార్లో పోలింగ్కు గడువు దగ్గర పడుతోంది. ఈ నెల 6వ తేదీన తొలి విడత పోలింగ్ జరగబోతోంది.
దీంతో శాంతి భద్రతలకు పోలీసులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో రెండు వేర్వేరు పార్టీలు కార్యకర్తలు ఎదురుపడకుండా అలాగే ఘర్షణలు జరగకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా బీహార్ ఎన్నికలు అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.